మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. చాలా సంతోషము. ఈ రాత్రి కాలము మనమందరం కూడా దేవుని సన్నిధిలో కూడుకోవటానికి దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పగల ఎండదెబ్బ వడదెబ్బ తగలకుండా ప్రభు మనలను కాపాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో చాలాసార్లు చాలా రకాలైన అనుమానాలు వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటాయా? రావా? అసలు ఆదివారం మందిరానికి ఎందుకు వెళ్ళాలి? శుక్రవారం మందిరానికి ఎందుకు వెళ్ళాలి? శనివారం మందిరానికి ఎందుకు వెళ్ళాలి? అసలు ప్రార్థన ఎందుకు చెయ్యాలి? ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి? పాటలు ఎందుకు పాడాలి? వాక్యం ఎందుకు చదవాలి అని ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. అసలు దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి? చెప్పండి. అసలు దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి? ఆరాధించవలసిన అవసరం ఏంటి? దేవునికి మనకు ఉన్న సంబంధం ఏమిటి? ఈరోజైతే దేవుని చూసామా? ఆయన ఎలా ఉంటాడో చూసామా? మోషేనే చూడలేకపోయాడు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో సహవాసము చేసి దేవునితో గడిపిన మోషేనే దేవుని చూడలేకపోయాడు. మరి ఎందుకు మనం ఆరాధించాలి? అసలు దేవుణ్ణి ఎందుకు మనము ఆరాధించాలి? మందిరాలకు మనం ఎందుకు వెళ్ళాలి? చాలా మందికి ఆలోచన వస్తూనే ఉంటుంది. కొంతమంది దేవుని ఎరిగిన వారికి కూడా ఈ ఆలోచన వస్తూ ఉంటాయి, ఎరిగిన వారికి వస్తూ ఉంటాయి. ఎందుకు అసలుకి ఆదివారము మన పనులు మానుకొని మన అవసరాలను విడిచిపెట్టి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు మనము నష్టముగా మన పనులను ఎంచుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలని ఏ రోజైనా మీకు ఆలోచన వచ్చిందా? ఈరోజు వస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకునే అంశము కూడా ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? యేసయ్యను మనం ఎందుకు ఆరాధించాలి? మీకు తెలిసిన కొన్ని మాటలు చెప్పండి. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో మీకు తెలిసిన మాటలు కొన్ని. దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి అంటే, చదువుదాము. మొదటి మాట, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆయన కేరుబుల మీద ఆసీనుడై ఉన్నాడు. చాలు. దేవుడు రాజై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంట? రాజై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు చిన్నగా అసలు క్లుప్తంగా అర్థమైందని చెప్తాను. దేవుడు ఏమై ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రభువుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అంటే, దీనికి అర్థమైన రీతిలో మీకు చెప్తాను. ముఖ్యమంత్రి గారిని మనం ఎందుకు గౌరవించాలి? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఆయన ఎందుకు గౌరవించాలి? ముఖ్యమంత్రి గారు అంటే పేదలకు సహాయం చేస్తున్నాడు, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తున్నాడు, ఇలా రకరకాలుగా వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆయన్ని కనపరుస్తూ ఉంటారు. అందుకనే ఆయనకు మర్యాదిస్తూ ఉంటారు. అవునా కాదండి? అలాగే దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే, దేవుడు మనకు రాజుగా ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు మనకు ఏమై ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. మనల్ని ఏలుబడి చేసేవాడు, మనలను నడిపించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనకు సహాయం చేసేవాడు, మనకు భద్రతను కల్పించేవాడు. అందుకనే మనము యేసయ్యను ఆరాధించాలి. హల్లెలూయా.
దేవుని ఎందుకు ఆరాధించాలి అంటే దేవుడు మనకు మేలు చేసేవాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఏం చేస్తాడంట? మేలులు చేస్తాడంట. అందుకనే మనము దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. మన జీవితాల్లో దేవుడు మనకు ఏం మేలు చేస్తాడంటే ఏం చెప్తాము? మనకి ఏం మేలు చేస్తాడంటే ఏం చెప్తాం? చెప్పండి, చెప్పగలరా? ఎన్ని మేలులో నాకెన్నో మేలులో చేసేదేవి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసేదేవి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా. యేసునాథా కృతజ్ఞత నీకే స్తోత్రం. హల్లెలూయా. యేసునాథా కృతజ్ఞత నీకే స్తోత్రం. నాకెన్నో మేలులు చేసితివి, ఏం చేశాడంటే ఆయన ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో ఎన్నెన్నో. దేశాన్ని పరిపాలించే ఒక నాయకుడే ప్రజల పట్ల ఇన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే, ప్రపంచాన్నే నిర్మించిన వాడు, ప్రపంచాన్నే నిర్మించిన వాడు, నోటి మాటతో సమస్తమును కలగజేసిన వాడు మనకేమై ఉన్నాడు అంటే రాజు అయి ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు, అధిపతి అయి ఉన్నాడు. అందుకే మనము దేవుణ్ణి ఆరాధించాలి. కీర్తన గ్రంథము 47వ అధ్యాయము, కీర్తన గ్రంథము 47వ అధ్యాయము చూడండి. ఇక్కడ 7, 8 వచనాలు చదువుకుందాం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. అన్య జనులకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. అందుకే ఆయన మనము ఆరాధించాలి. దేవుడు ఈ భారతదేశానికైనా, అమెరికా దేశానికైనా, చైనా దేశానికైనా లేదు, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మనం యేసయ్యనంట ఆరాధించాలి. రెండవది, అందరూ అనుకుంటారు యేసయ్య క్రైస్తవులకే దేవుడు అనుకుంటారు. కానీ అని అంటాడు అక్కడ 2వ మాట చూడండి, అన్య జనులకు ఆయన ఏమై ఉన్నాడు అంటే దేవుడు అందరికీ రాజై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు భారతదేశంలో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ మంత్రి అయినా కావచ్చు, ఒక్కరికే మంత్రా? అందరికీ నాయకుడే. అలాగే దేవుడు ప్రపంచానికే రాజై ఉన్నాడు, సర్వ మానవాలకు రాజై ఉన్నాడు. అందుకనే మనము యేసయ్యను ఆరాధించాలి. హల్లెలూయా. ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి చెప్పండి?
దేవుని ఎందుకు ఆరాధించాలి అంటే దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. ప్రపంచములో ఉన్న అందరికీను రాజయ్యున్నాడు. అందుకనే మనము యేసయ్యను ఆరాధించాలి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము రాజులకు రాజులు రాజులకు ప్రభువులకు ప్రభువులు అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు. ఇది ఎవరంట? రాజులకు రాజు అంట, ప్రభువులకు ప్రభు అంట. యేసయ్య ఏమై ఉన్నాడు? రాజులకు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. అందుకనే మనము యేసయ్యను ఆరాధించాలి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, మందిరానికి ఎందుకు వెళ్తున్నారు? ప్రభువును ఆరాధించడానికి. అదే ప్రభువును ఎందుకు ఆరాధించాలి అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఏంటి సమాధానం చెప్పగలరా? ప్రభువుని మీరు ఎందుకు ఆరాధించడానికి వెళ్తున్నారు అంటే వారికి సమాధానం చెప్పాలి. దేవుడు రాజు అయి ఉన్నాడు, ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయన అధికారి అయి ఉన్నాడు, ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, సర్వ మానవాళకు రాజు అయి ఉన్నాడు. ఆయన రాజులకు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభు అంట. అందుకనే మనము దేవుణ్ణి ఆరాధించాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనము, 1వ వచనము. రాజైన యోషియా చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. పాడతారుగా, ఆరాధింతో యేసు రాజా, ఆరాధింతో యేసు రాజా, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. అందుకనే మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించడానికి వెళ్తున్నామంటే నీకు సమాధానం తెలియాలి. ఇప్పుడు చెప్పండి, యేసయ్యను మనం ఎందుకు ఆరాధించాలి? ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు, అన్య జనులకు సర్వ మానవాళ్లకు రాజై ఉన్నాడు, రాజులకు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు కాబట్టి మనము ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, 2వ వచనం. సీయోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు.
భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రములు. దేవుడు ఎవరంట? దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏ పాపము లేనివాడు. యేసయ్య ఎవరు అంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడిని మనము ఆరాధించడానికి వెళ్తున్నాము. ఆ గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించడానికి వెళ్తున్నాము. ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి మనము ఆరాధించడానికి వెళ్తున్నాము. హల్లెలూయా. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనము. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడంటే నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు పరిశుద్ధుడిని ఆరాధించాలంటే మనం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి గానములు చేస్తూ ఉన్నారు. ఎవరు అంటే దేవదూతలు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములు చేస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? దేవదూతలు. దేవదూతలు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. 12వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. అందరితో సమాధానమును అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా దేవునికి స్తోత్రములు. పరిశుద్ధత లేకుండా ఎవడను. ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండి దేవుని ఏం చేయాలన్నా? మందిరానికి వెళ్ళి ఆరాధించాలి. ఎవరిని? పరిశుద్ధుడైన దేవుని ఆరాధించాలి. మన దేవుడు ఎవరై అంటే పరిశుద్ధుడు. ఆయన పాపము లేనివాడు. మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. అందరూ పరిశుద్ధత కలిగి దేవుని ఆరాధించాలి. మొట్టమొదటి సమాధానం ఉందా? చదవండి మరలా. అందరితో సమాధానమును. అక్కడ ఆగండి. ఇప్పుడు దేవుని ఆరాధించడానికి వెళ్ళేవారు ఎలా ఉండాలి అంటే అందరితో ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండి దేవుని మందిరానికి వెళ్ళాలి. మనకు ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా మనకు శత్రువు జ్ఞాపకం వస్తే ఆ శత్రువు దగ్గర మొట్టమొదటిగా సమాధానం మనము కోరుకోవాలి. హల్లెలూయా. అందరూ సమాధానపడి పరిశుద్ధత కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. అందరూ పరిశుద్ధత కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి చెప్పండి? పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధత కలిగిన మానవులుగా మనం వెళ్ళి ఆరాధించాలి. హల్లెలూయా. దేవుడు ఎవరంట? రెండవదిగా మనం చూస్తే పరిశుద్ధుడు. యేసయ్య ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు అంటే ఆయన పాపము లేనివాడు. పాపములో ఉన్న మన కొరకు ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. పరలోకం నుండి మన కొరకు దిగొచ్చాడు. మన కొరకే నలకొట్టబడ్డాడు. మన కొరకే దూషించబడ్డాడు. మన కొరకే హేళన చేయబడ్డాడు. మన కొరకే కొట్టబడ్డాడు. మన కొరకే గాయపరచబడ్డాడు. అందుకనే మనము ఆ పరిశుద్ధుడిని పరిశుద్ధమైన హృదయముతో ఆరాధించాలి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ఎలా పడితే అలా, ఎలా కుదిరింది? నువ్వు పరిశుద్ధుడు కావాలి, పరిశుద్ధత ఉండాలి.
పరిశుద్ధత కలిగి దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా ఉండాలి. చూడండి, మూడవది మనం చూసినట్లయితే 4వ వచనం చూడండి. 91లో యథార్థతను బట్టి చదువు. యాకోబు సంతతి మధ్య నీకు న్యాయమును జరిగించి ఉన్నావు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతిని న్యాయములను జరిగించుతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడంటే న్యాయమును ప్రేమించేవాడుగా ఉన్నాడు, నీతిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మన దేవుడు ఎవరై అంటే న్యాయము తీర్చేవాడు, నీతిని ప్రేమించేవాడు. అందుకే మనము దేవుణ్ణి ఆరాధించాలి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 14వ వచనం. 89:14. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానములు. చూసారా? 89:14 కీర్తనలు. 89. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానం. చాలు. నీతి చెప్పండి. నీతి న్యాయములు ఎక్కడున్నాయి? దేవుడి సింహాసనం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు, నీతిని ప్రేమించేవాడుగా ఉన్నాడు, న్యాయాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన న్యాయము తీరుస్తాడు. హల్లెలూయా. అన్యాయపు తీర్పు ఆయన తీర్చడం. అన్యాయపు తీర్పు మనుషులు దేవుడికి తీర్చారు కానీ దేవుడు అన్యాయము తీర్చేవాడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతినే కోరుకుంటాడు. కానీ దేవుడు ఏం కోరుకుంటాడు? నీతినే ప్రేమిస్తాడు, మంచినే ప్రేమిస్తాడు. కానీ చెడుని దేవుడు ప్రేమించడు, చెడుని దేవుడు అసహించుకుంటాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. చదవను. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీతిపరుడు, యథార్థపరుడు. ఆయన నీతిపరుడు, యథార్థపరుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే నీతి యథార్థపరుడు. మరి మనము ఎందుకు ఆరాధిస్తున్నామంటే మన దేవుడు ఏమై ఉన్నాడు? నీతిపరుడై ఉన్నాడు, యథార్థపరుడై ఉన్నాడు. అందుకే మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఆఖరిగా మీకు మాట చూపించి నేను ముగిస్తాను. 6వ వచనం చూడండి. 6వ వచనం 99:6. జాగ్రత్తగా అందరూ చూడండి. 9వ వచనం 6వ వచనం చదువుకుందాం. ఆయన యాజకులలో మోషే, అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిను సమూయేలును వారు యెహోవాకు మొరపెట్టగా. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థనకు సమాధానమిచ్చే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు
ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. ఎంతమందికి దేవుడు సమాధానం ఇచ్చుంటాడు? ఎంతమందికి దేవుడు సహాయం చేస్తుంటాడు? ప్రార్థనకు సమాధానము ఇచ్చే దేవుడు కనుక మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు చెప్పండి, యేసయ్యని ఎందుకు ఆరాధించాలి? మందిరానికి ఎందుకు వెళ్ళాలి? యేసయ్యని ఎందుకు ఆరాధించాలండి? మన పాపములను క్షమించాడు, మన దోషములను విడిపించాడు, మన పాపమును కడగడానికి ఆయన పరిశుద్ధమైన రక్తము మన కొరకు చిందించాడు. మనలను నిర్దోషులుగా ఉంచుట కొరకు ఆయన దోషిగా నిలబడ్డాడు. మనలను నీతిమంతులుగా నిలబెట్టడానికి ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఎందుకు యేసయ్యను ఆరాధించాలంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కల్వరి శిలువలో. అందుకు యేసయ్యను మనం ఆరాధించాలి. ఏ అర్హత లేని మనకు దేవుడు అర్హతనిచ్చాడు. ఏ యోగ్యత లేని మనకు దేవుడు యోగ్యతనిచ్చాడు. పనికి రాని స్థితిలో ఉన్న మనలను పనికొచ్చేవారిగా చేశాడు. పాపములో, శాపములో, దుర్మార్గములో ఉండి పాడైపోతున్నటువంటి స్థితిలో ఉన్న మనల్ని చూసి ప్రేమించి ఆయన మన బ్రతుకులను బాగు చేశాడు. కాబట్టి మనము ఆయనను ఆరాధించాలి. ఎందుకు యేసయ్యను ఆరాధించాలి అంటే మన కొరకు సమస్తమును ఆయన విడిచిపెట్టి వచ్చాడు. కాబట్టి యేసయ్యను మనము ఆరాధించాలి. మన ప్రార్థన వింటున్నాడు, మనకు జవాబునిస్తున్నాడు. ఎవరు చేయలేని త్యాగము మన కొరకు ఆయన చేశాడు. కాబట్టి మనం యేసయ్యను ఆరాధించాలి. ఏం చేయాలన్నా మనం ఆరాధించేవారిగా ఉండాలి. ఆరాధించేవారిగా ఉండాలి. ఎవరిని ఆరాధించాలి? యేసయ్యను ఆరాధించాలి. యేసయ్యను ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన చేసిన మేలులను, ఉపకారములను దేన్ని మర్చిపోకుండా దేవుని సన్నిధికి వెళ్ళి మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. యేసయ్యను మనము కొనియాడే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మోకరించి మనమందరము కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. మన రాజు అయిన, మన ప్రభువు అయిన ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థపరుడు, ఆయన ప్రార్థన ఆలకించే తరణ వచ్చండి. కరుణ మూస్తారండి, ప్రార్థన చేసుకుందాము.